ఇక నో మోర్ స్పెక్యులేషన్స్. 1 year సస్పెన్స్ క్లైమాక్స్ కు చేరింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారైందట. ఫుల్ క్యాబినెట్ తో ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు వెళ్లాలని ఫిక్స్ అయ్యారట సీఎం రేవంత్. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నెలాఖరులోగానే ఆ 6గురికి అమాత్య యోగం కలగడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఎక్స్పాన్షన్ జరిగితే చోటు దక్కేదెవరికి, మొండి చెయ్యి ఎదురయ్యేదెవరికి? అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కి ముందే మంత్రివర్గ విస్తరణ, మార్చిలో అసెంబ్లీ సమావేశాలు, ఏప్రిల్లో రాహుల్ సభ, ఫుల్ క్యాబినెట్ తోనే బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. ఇది ఏడాదిగా ఒడవని ముచ్చటగా మారిపోయింది. సంవత్సర కాలంగా రేపో మాపో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటూ వాయిదా పడుతూ వస్తున్న విస్తరణ ఈసారి మాత్రం పక్కా అంటున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో డెవలప్మెంట్స్ ను బట్టి చూస్తే మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన, అదే సమయంలో పార్టీలో మార్పులు చేర్పుల నేపథ్యంలో క్యాబినెట్ లో మిగిలిన 6 బెర్తులను ఫిలప్ చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని మంత్రివర్గ కూర్పుపై ఒక అంచనాకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఎవరెవరికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంటుంది, ఏ వర్గాలకు అవకాశం కల్పించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఉంది. అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేసి ఫుల్ క్యాబినెట్ తో అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. అందుకోసం ఆయన అధిష్టానం నుంచి అనుమతి పొందారని టాక్. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసిన నేపథ్యంలో ఎస్సీ సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఓ మంత్రికి అప్పగించాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. ముఖ్యమైన శాఖలకు కూడా మంత్రులు లేకపోవడంతో పరిపాలనపై కూడా ప్రభావం పడుతోంది. ప్రధానంగా విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులు లేరు. దీంతో ఆయా శాఖల పనిభారం మొత్తం సీఎం రేవంత్ రెడ్డిపై పడుతోంది. అందుకే ఆ మంత్రిత్వ శాఖలను భర్తీ చేసేందుకు మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇన్నాళ్లు సామాజిక సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో పెండింగ్ లో పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు రాహుల్ తో భేటీ తర్వాత లైన్ క్లియర్ అయిందన్న టాక్ నడుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణ పెండింగ్ లో పడుతూ వస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అలా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పుడు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. అలాగే మంత్రివర్గంలోకి తీసుకుంటామని కొందరు ముఖ్య నేతలకు ఇచ్చిన హామీ ప్రకారం సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంటున్నారట. సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల కింద పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో జరిపిన చర్చల నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు కొలిక్కి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలతో పాటు పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ప్రధానంగా నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్, బీర్ల ఐలయ్య, కరీంనగర్ నుంచి ఆది శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుంచి శ్రీ గణేష్, దానం నాగేందర్, మల్రెడ్డి రంగారెడ్డి, టి రామ్మోహనరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక నిజామాబాద్ నుంచి మదన్ మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి, మెదక్ నుంచి మైనంపల్లి రోహితులతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరి ముదిరాజ్, మైనారిటీ కోటాలో అమీర్ అలీఖాన్, షబీర్ అలీలు క్యాబినెట్ బెర్త్ కోసం ఆశపడుతున్నారు. 6 బెర్తులు ఖాళీగా ఉండగా 17 మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ గా రియాక్ట్ అవుతూ ఉండడంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలకు అమాత్య యోగం లేనట్లే అని తెలుస్తోంది. అటు రాహుల్ గాంధీ కూడా వలస నేతలను క్యాబినెట్లోకి తీసుకునే విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపనట్లు తెలుస్తోంది. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి అంతలోపే మంత్రివర్గ విస్తరణ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి ఫస్ట్ వీక్ లో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఈసారి మంత్రివర్గం పక్కానా, ఎవరెవరికి అవకాశం దక్కుతుందనేది చూడాలి మరి.